ఎన్డీఏలోనే ఉండి కేంద్రం సపోర్ట్ చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. రాబోయే రోజుల్లో టీడీపీ ఉన్నంతకాలం బీజేపీతోనే ఉంటారని చంద్రబాబు అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అధిష్టానందే నిర్ణయం అంటున్న కామినేని శ్రీనివాస్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఈయన ఈ ఘన విజయం గురించి ఆయనతోనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కైకలూరులో ఘన విజయం సాధించారు, ఎలా అనిపిస్తుంది? అక్కడ విజయానికి గల కారణాలేంటి? తప్పకుండా ఇది ప్రజా విజయం. ప్రజలు చైతన్యం అయ్యి, కానీ ఇంత మెజార్టీలు వస్తాయని ఎవరూ ఊహించలా. ఇది డెఫినెట్గా ఒక పక్క ఒక దుర్మార్గ పాలన అంతం చేస్తా, ఒక పక్క ఎన్డీఏ అయితే ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పడేస్తుందన్న నమ్మకంతో నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం రాజధాని లేదు. అన్నీ ఆగిపోయినాయి, ప్రాజెక్టులని అన్ని రకాలుగాను వెనకబడిపోయి ప్రశ్నించేవాడు లేడు. గతంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూడా మీకు మంత్రిగా అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? అది తప్పకుండా గతంలో మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. నేను పార్టీకి అలాగే ప్రజలకి మంచి చేశానని నేను అవకాశం వచ్చింది, చేయగలిగాను. అది మేము నిర్ణయించేది, మేము చేసేది కాదు, మా అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. కూటమి విజయానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? కూటమి విజయానికి ప్రజలు నమ్మి, వీళ్ళైతే డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని, అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని శాంతం గాడి తప్పించారు. అది ఎన్నాళ్ళు పడుతుందో అనుకున్నారు, కానీ కూటమి, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ ఓటు చేయాలన్నారు. మోడీ గారి సపోర్ట్ లేకపోతే మనం జీతాలు కూడా ఇవ్వలేము, కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా. అందుకని ఎన్డీఏని యాక్సెప్ట్ చేశారు, అందుకే చాలా మంచి మెజార్టీ ఇచ్చారు. ఇది ప్రజా విజయం కింద చెబుతున్నాం. అంటే ఫైనల్ గా ఈ రోజు ఉదయం చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం అవడానికి ముందు కూడా ఎన్డీఏ తరఫున ఉన్నాను, ఎన్డీఏ మీటింగ్కి వెళ్తున్నాను, ఆ తర్వాత వచ్చి ఇక్కడ ప్రణాళికలు మాట్లాడతాను అని అన్నారు. సో ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏపీలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టే కదా? పూర్తిగా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా తెలుగుదేశం ఉన్నంతకాలం బీజేపీతో కలిసి ఉంటామని క్లియర్గా చెప్పారు. తప్పకుండా, ఎందుకంటే పూర్వం జరిగినాయి కొన్నిసార్లు కలుస్తూ విడిపోవటం, ఈసారి ఈ కలయిక తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర మంచితనం కోసం ఆలోచించి పొలిటికల్ ఎజెండా కాకుండా, ఈ కలయిక పొలిటికల్ ఎజెండా కాదు, చంద్రబాబు నాయుడు గారిది, నరేంద్ర మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది పొలిటికల్ ఎజెండా కాదు, పబ్లిక్ ఎజెండా, పబ్లిక్ డిమాండ్. అది వీళ్ళు కలిసి ఉండాలని, ఆ రకంగా కలిసి ఉంటారు. అభివృద్ధి కోసం పనిచేస్తాను అని చెప్పేసి కామినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.